అండ్ ఒక కామెంట్ అయితే వచ్చింది మొన్న, ఏంది అంటే అన్న మన ఇప్పుడు వస్తున్న వ్లాగ్స్ వచ్చేసి మనకు 1 month 2 months బ్యాక్ వస్తున్న వ్లాగ్స్ లెక్క లేవు అని అయితే కామెంట్ చేసిండు. సో ఏం చేంజ్ చేస్తే మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారో అదైతే కామెంట్ చేయండి, నేను వ్లాగ్స్లో చేంజ్ చేయడానికి ట్రై చేస్తా. మీరు ఈ వీడియో పైన ఇచ్చే ప్రతి సజెషన్ని కన్సిడర్ చేస్తా, కంపల్సరీ దాని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా. డింపిగాడు అప్పటి నుంచి ఒకటి అడుగు అంటుండు, హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చినా రాడమంటుండు. డింపిగాడు బయటికి వేయండు, వాడు వచ్చేలోపు ఇక్కడ కారు పెట్టినాం కదా వేరే దగ్గరికి తీసుకుంటున్నాం. జింగిరి వాళ్ళు ఓన్ కూడా ఎత్తుకపోతే ఎట్లా మీరు గంట చూసుకోరా, వాడు ఉంటాడు కదా కుక్క మీద డిస్కషన్ పెట్టిర్రు, పట్టుకపో మారదింది. హలో గైస్, గుడ్ ఈవినింగ్. హైదరాబాద్కి అయితే ఒక ఈవెంట్కి వచ్చినాం, ఇప్పుడే అయిపోయింది, ఇంటికి అయితే పోతున్నాం. ఇక్కడనే మన ముందే సచివాలయం అవుతుంది, అడిదికే పోతున్నాం ఇప్పుడు. బ్రీజ్ అది బంపర్ ఊసిపోయింది, విద్య బ్రీజ్ అది బంపర్ ఊసిపోయిందట చెప్తుండు. ఇడికి పోతుంది అది. రైట్ సైడ్ బిర్లా మందిర్ రా, రైట్ సైడ్ బిర్లా మందిర్, లెఫ్ట్ సైడ్ సచివాలయం. గుడే అన్న బిర్లా మందిర్ అంటే గుడే మరి నాకు తెలియదు కదా. 6 నెలలు హైదరాబాద్ ఉన్నట్టు మనకు ఒకటే అమీర్పేట్, ఏం తెలియదు మనకు. ఎందుకట్లా 2 ఆడోటి ఏడోటి మధ్యాహ్నానికి ఇట్లా పెడితే బస్ వాడు అడ్డం వచ్చాడు అమరవీరుల స్తూపం బస్సు మీద కొంచెం కనబడుతుంది, బస్సు మీద కొమ్మ వచ్చినట్టున్నది బస్సుకి. ఇప్పుడు కనిపిస్తుంది కరెక్ట్, ఇప్పుడు బరాబర్ కనబడుతుంది మొత్తం. మా కారు కనబడుతుంది ఆటో పక్కకు, ఎటు ఎటు ఏడున్నది 2 కార్ల మధ్యలో పోతుంది, కనబడుతుంది. డబల్ బస్ రే, డబల్ డెక్కర్. నేనే మొన్న చూసిన డబల్ డెక్కర్ బస్సు, మళ్ళా పోయిపోయి ఎలక్ట్రిక్ అన్నది. ఫస్ట్ టైం ఇద్దరే ఉన్నారు, అలా 2 ఫ్రీ. అది మళ్ళా ఫ్రీ బస్సు, ఎలక్ట్రిక్ ఫ్రీ. ఇవారికి హైదరాబాద్కి ఒక ఎక్కువనే ఒక 10 సార్లు రావచ్చు. ఒకసారి ఆ బృద్ధం దగ్గరికి అయితే పోలే, పడవ ఎక్కలే, ట్యాంక్ బోర్డ్ కాదు అంటే లోపల పోలే. ఎవరు పోలేరా? బుద్ధుడు బోట్ వస్తుంది, బోటు పక్కపండి ఒక కుక్క పిల్ల కనిపించింది. కుక్క పిల్ల లేకపోతే ముత్కంతనే ఉన్నది, ముత్కంతనే ఉన్నది. అది డింపి కన్నా చిన్నగా ఉంది. అది పిల్ల మరి ముత్కంపోతే పెద్దగా ఉన్నదా పిల్లనా? పిల్లలకి అయితే పెద్దది, మరి ముత్కంత లేదు. తమ్ముడు చెప్తాడు పిల్లనారా మీదేనా? రాను రాను ఎట్లా అయిపోతుందంటే, అది చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా అంటే హైదరాబాద్ రావాలంటే అది ఒక పెద్ద కథ ఉంటుండే. ఇప్పుడు ఇట్లా వచ్చి అట్లా పోయి చాయ్ తాగే రకం కూడా ఉన్నారు. ఇక పక్క పంటి జింగడు చాయ్ తాగడానికి వచ్చిందట హైదరాబాద్ కు. మళ్ళా అంటే హైదరాబాద్ అవుతుంది. 5 minutes later. డింపిగాడు అప్పటి నుంచి ఒకటి అడుగు అంటుండు, హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చినా రాడమంటుండు. ఏమో చెప్పరా? పుట్టినప్పటి నుంచి అనేది ఒకసారి 2 సార్లు వచ్చిన ఏడికి. హైదరాబాద్ అంటే నాకు ఎట్లుంటుందో కూడా తెలియదు, కానీ ఇప్పుడు ఈ ఛానళ్ళకి వచ్చినాక అన్నలతోటి ఇప్పటికి ఒక 5-6 సార్లు వచ్చిన. రోజు 2 రోజులకు ఒకసారి తీసుకొస్తారు వేసుకోపోతారు.
చాలా రోజుల నుంచి ఇలా అడుగు అంటే అడిగితే చెప్పిండు ముచ్చట. చిన్నగా ట్రక్ మీద చూడ ఏమన్నా మధ్య వంటకాలు ఉన్నాయి ఆడ. చికెన్ మసాలా, సాంబార్ మసాలా, హలీమా వద్దు. ఆల్రెడీ మొన్నటి వ్లాగ్లో విజయాడు చెప్పింది కదా, మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ వచ్చేసి వర్క్ అయితే అవుతలేదు అనమాట. దాంట్లోకి గ్యాస్ బయటకు వస్తలేదు. నేను రిపేర్ చేయించుకోవడానికి అన్న లోపలికి అయితే వేయండు. ఇది పోరా, నేను పోతలేనంటే ఇక్కడ రోడ్ మీద ఆపినాం వెహికల్. వాళ్ళు వస్తే ఇంకా ముంగడు జరపనికి ఉంటుందని చెప్పేసి ఇక్కడనే ఉంటున్నాను. దానికి ఏమైందో వాళ్ళకు తెలియదట. వాళ్ళ షెడ్ ఏమో ఉన్నదట, అక్కడికి పంపించి చెక్ చేస్తారట. రేపు ఎల్లుండో మళ్ళీ వచ్చి తీసుకోమన్నారు. రైస్ ఇంటికి పోతుంటే ఈ పిస్తా హౌస్ దగ్గర కొంచెం పని ఉండే. పని అంటే ఒక ఐటెం అవుతుంది ఇది వెనుక. అది ఏం ఐటమ్ అంటే మన మెయిన్ సాలలో వస్తాయి. సక్సెస్ అయితే బాగా ఇట్లా అడగడానికి వేరు. సక్సెస్ అయితే మన మెయిన్ సాలలో మీరే చూస్తారు. అదేందో బాగా అయితే అడగడానికి వేరు. వచ్చినాక 5 minutes later. ఏమైంది బా సక్సెస్ ఎవరు లేరా? ఎవరు లేరా తెలిసిన వాళ్ళు? కష్టం ఇక. దింపియాడు బయటికి వేయండు. వాడు వచ్చేలోపు మేము ఇక్కడ కారు పెట్టినాం కదా, వేరే దగ్గర తీసుకోవచ్చున్నాం. వేరే దగ్గర పెట్టి వాడి మీద ప్రాంక్ చేస్తున్నాం. వాడు ఏం చేస్తాడు అసలుకి? వాడి రియాక్షన్ ఎట్లా? చూస్తలేడు. రాలేదు ఇప్పటికైతే రాలే. ఇక్కడ రోడ్ మీద కొను బా, రోడ్ మీద కింద రోడ్ మీకే కొను బా అని డౌట్ రాదు ఇక. నేను ఆడనే ఉంటా. ఇప్పుడు వాడిని దిద్దు, వాడి రియాక్షన్లు. ఇప్పుడు ఆడికే పోతాంగా. మన ఫోన్ మాట్లాడుందా? ఉండొచ్చు. మారేసిపోయింది. చూస్తాడు రోడ్ మీద. అగ్గి బోర్డు వెనక పెడదా పావు, ఒక బోర్డు వెనక. గాయస్ ఆడవుతున్నాడు. అగో బాబాకి ఇట్లా ఫోన్ చేస్తుండు, అటు ఇటు తిరుగుతుడు. ఎవరికైనా ఫోన్ చేస్తుండా? ఇక బావ ఇట్లనైతే ఈడున్నారు. ఇప్పుడు మళ్ళీ చిన్న బావ చేసినట ఫోను. ఇవన్నాక జింగాని చేసినట. ఇంకేం చేస్తాడు చూద్దాం. చూస్తుండు. మేము ఈ బృందావనం దాకా వచ్చినాం. ఏదైనా బస్ ఎక్కి ఇందాకరా ఇక్కడ దిగు. ఒక ముచ్చట చెప్పరారా మీరైనా? జింగిరియాలు ఏం చేస్తుర్రా? ఇట్రా మీదికి రా. రోడ్ మీదకి వచ్చి అక్కడ బస్ ఎక్కువ ఇన్నే ఉంటుంది. బృందావనం దగ్గర ఆయన ఉంటాం. మొన్న మనం తిన్నాం చూడు అన్నం. అందాకరా 5 కిలోమీటర్లు ఏమో ఉంటుంది అంతే. సరేనా? జింగిరి వాళ్ళు ఓని కూడా ఎక్కపోతే ఎట్లా? మీరు గంట చూసుకోరా. వాడు ఉంటాడు కదా, జింగిరిగా బృందావనం కదా ఛాయ్ తాగుతున్నాం రా. బృందావనం కాడ ఛాయ్ తాగుతున్నాం. బస్కి రా. గాడు ఉన్నాడు. ఈ బోర్డు ఏది? ఈ బోర్డు ఎదురుగా రోడ్ ఎక్కిండు. బస్ అన్న కార్ అన్న ఎక్కువ మన బండి ఉన్న ఇస్తాను నడుపుకో. ఇప్పటిదాకా అడుగు బృందావనం కాడ దిగు. సరేనా అంటాడు. ఎట్లా మిస్ అయింది రా నిజంగా. ఓ జింగిడిగా మన గాయంతో చూసుకోవా నువ్వు? చర్య మీద. అరే బ్లాగ్ తీరా, బ్లాగ్ తీరా.
మనం చెప్తాం లాగల వాడు అన్నే ఉన్నాడని. ఎవరు బృందావన్ కాదు, చాయ్ తాగుతున్నాం నేను అన్న. వాళ్ళిద్దరు కార్లు ఉన్నారు. ఎవరు ఎవరిద్దరు? వాళ్ళు మాట్లాడతారంటే మాట్లాడుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓ జింగిడిగా ఆడు 7 మంది ఒక్కటే తక్కువ. ఏమైందిరా? ఏమైందిరా? మొత్తం ఒక మంది ఆగమైపోయింది. పుణ్యక్షేత్ర రెడ్ కలర్ కారు అది మనది కాదా అనుకున్నా ఫస్ట్. దింపే భయమైందారా? కాదా అది తెలియదు నాకు. ఈ రూట్ తెలిసింటే బాగొచ్చు. ఏమైనా గైస్ డింపి అని మీద ప్రాంక్ వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయింది. వాడు ఏడుపు ముఖం పెట్టుకుని నిలబడ్డాడు రోడ్ మీద. ఈ ఐడియా అంతా ఎవరు చెప్పనా? డింపి విజయ్ అంది ఇద్దరిది. అట్లా వేరు చక్క అటు నుంచి అలాంటి ఏం చేస్తామని కాదన్నా. మనకు తగ్గట్టే మన కార్ మన వెనకొచ్చింది. ఒకటి బస్ ఎక్కద్దాం అనుకున్నాం. ఇక వాడు ఆగమవుతుంది. వాడేడచ్చు బస్ ఏడుతూ అయ్యా ఎక్కువసేపు అయితే. డింపియాన్ పైన ప్రాంక్ ఎట్లుందో కామెంట్ చేయరు. లైక్ ఇప్పుడైతే కాసి బృందావన్ గ్రాండ్కి వచ్చినాము. ఎందుకు అంటే కొద్దిగా నెత్తిన వస్తున్న మాట, ఇలా ట్రాఫిక్లో బాగా తిరిగినాము. డిన్నర్ అయితే ఏం చేస్తలేము ఎందుకంటే ఈవెంట్లో ఫుల్ తింటుంటే. సో ఇప్పుడు ఛాయ్ తాగి ఇక్కడ నుంచి వెళ్దాము. ఇక్కడ నుంచి ఇంకా గంట జర్నీ అన్నట్టు మనకు. ఛాయ్ అయితే కాసి తాగినాము. ఇప్పుడు వచ్చేసి ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. లెట్స్ గో. మనలో వచ్చేసి ఒక కుక్క మీద డిస్కషన్ పెట్టిర్రు. పట్టుకపో మారదీన్ని. జింగన్ లెక్కనే ఉంది. కడితే బాధ ఏం లేదు. ఒక సప్ప తిన్నా సరే గానీ నెల రోజేమో చికెన్ మటన్ తినొద్దట. అదే బాధ. ఎక్కువ పానరా. మా స్పైడర్ గానికి కొత్తగా బిస్కెట్లు వేయకుండా రోజు నైట్ బిస్కెట్లు వేస్తా అన్నట్టు అది వేయకుండా పెద్ద బొక్కలు తెచ్చిన. బొక్కలు అయితే ఎత్తున్నా. చూడు ఎట్లా తీసుకోవద్దు. కథ జంపు పోయిందారా విచ్చి బయట. ఎంజాయ్ చేస్తుంది ఆ బొక్కతోనే. తెల్లార దాకా అనుకుతుంది. నా బ్రష్ మళ్ళా కొరికేసింది. అది 2 days later. ఇప్పుడే ఒక వీడియో షూట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చినాం. అది ఏ వీడియో అంటే అది చెప్పదు. అది వీడియో ఎప్పుడు పడుతుందో తెలియదు. అందుకోసమే చెప్తలేను. రీసెంట్గా మా తాతని అయితే చనిపోయాడు బాగాలేకనే. అందుకే గుండె అయితే వేయించుకున్నా. మీరు నిన్న చూసిన మన మెయిన్ వీడియోలో ఎలక్ట్రిక్ బైక్ పైన 24 గంటలు అలా అందులో అనిపించలే కదా. అందుకే మా ఇంటికి అయితే పోయినా. మా తాతయ్య చనిపోయింది కదా. ఒక వీడియో షూట్ చేసినామని చెప్పినా కదా. అది మా ఊళ్ళోనే చేసినాం. అట్లనే బాగా ఇట్లా తీసుకొని వచ్చేసి నేను. సో మన మెయిన్ ఛానల్లో కావచ్చు, మన వ్లాగ్ ఛానల్లో కావచ్చు, అందరూ అడుగుతారు విజయ్ అన్న ఎక్కడ ఉంటాడు, విజయ్ అన్న ఇంటికి పోడా అసలుకి అనుకుంటా అందరూ అడుగుతారు కదా. ఇంటికి పోదామంటే టైం దొరకదు. ఎందుకు దొరకదంటే పొద్దుగాల లేస్తాం 5:30 వరకు ఇంచెలే వెళ్తాం జిమ్కి. జిమ్ నుంచి 9 కన్నా 8:30 కన్నా వస్తాం. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ తిని మన స్టూడియోలోకి వచ్చే వరకే 12 అవుతుంది. 12-12:30 మన మెయిన్ వీడియో షూట్ చేసి అందులోనే మన వ్లాగ్ షూట్ చేసి దాన్ని ఇంటికి వచ్చే వరకే చీకటి అవుతుంది. మన మెయిన్ వీడియో బాగా చేస్తాడు. మన వ్లాగ్ ఛానల్ నేను చేస్తా. ఇక నైట్ దాకా చేస్తూనే ఉంటాం. అది అయినాక అప్లోడ్ పెట్టి వండుకుంటాం, తిని వండుకుంటాం. ఇక ఇదే రొటీన్. పొద్దుగాల 5కి లేస్తాం, రాత్రి మళ్ళీ ఎడిట్ కాకపోతే జల్దీ ఎడిట్ అయితే అప్లోడ్ పెట్టి వండుకుంటాం. జల్దీ కాకపోతే ఇక మళ్ళా 1-12 అవుతుంది. ఇక మళ్ళీ వండుకునేసరికి
ఇక ఇదే రొటీన్. టైం ఏడు ఉంటుంది, టైం దొరకదు అసలు ఇంటికి పోయేంత. నేను ఏడుంటా అంటే మా బావోళ్ళ ఇంట్లోనే ఉంటా కిందనే. ఇంకోటి నేను మాట్లాడేది ఎవరికి అర్థం కాదు అని కూడా కొందరు అంటారు. ఎందుకు అర్థం కాదంటే మీకు చూపిస్తా. నా నాలుగే అయితే ఇట్లుంటుంది, అందుకే నత్తి పోతుంది. కొంచెం ఇట్లా తట్టుకుంటా. సో ఆ తట్టుకున్నప్పుడు మన వాళ్ళు ఇక విని ఘోరంగా నవ్వుతారు. దాన్ని మళ్ళా ఒకసారి కాకుండా ఇంకోసారి చెప్తా. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమందికి అర్థం కాదో కామెంట్ చేయాలి. వెదర్ చూడొచ్చు ఎట్లా చేంజ్ అయిపోయిందో మొత్తం. టైం 5 అవుతుంది కానీ వెదర్ మొత్తం చూడు బ్లాక్ అయిపోయింది మొత్తం. మొవ్వులు ఘోరంగా అయింది. వర్షం ఎంత కొడుతుందో ఇక్కడికైతే ఘోరంగా అయింది. ఇంకా అయ్యా ఇది మొత్తం మొవ్వులు. ఇక్కడికి ఏం లేదు కానీ ఇక్కడికి ఘోరంగా అయింది. వ్లాగ్ వచ్చేసి గైస్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్లో కనుక మీరు చూసినట్లయితే మన క్యాంపింగ్ వీడియో వచ్చేసి దాన్ని కూడా ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ అది ఎక్స్పోర్ట్ కానీ చాలా టైం పడుతుంది, దగ్గర 1 అవర్కి ఎక్కువనే పడుతుంది. ప్రీమియర్ ప్రో గురించి ఎవరికైనా సెట్టింగ్స్ తెలిసి ఎక్స్పోర్ట్ అనేది ఎట్లా ఫాస్ట్గా అవుతుంది అనేది టెక్నిక్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే వేయండి. నేను దాంతో బాగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా. ప్రతి క్యాంపింగ్ వీడియోకు ఇదే టైం వేస్ట్. నాకు ఎక్స్పోర్ట్ కానీ దగ్గర గంటన్నర టైం అయితే పడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వ్లాగ్ అప్లోడ్ చేయాలి, తర్వాత మన క్యాంపింగ్ వీడియో ఎక్స్పోర్ట్ అయినాక దాన్ని కూడా అప్లోడ్ అయితే చేయాలి. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీ కనుక వ్లాగ్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అండ్ ఒక కామెంట్ అయితే వచ్చింది మొన్న, ఏంటి అంటే అన్న మన ఇప్పుడు వస్తున్న వ్లాగ్స్ వచ్చేసి మనకు 1 month 2 months బ్యాక్ వస్తున్న వ్లాగ్స్ లెక్క లేవు అని అయితే కామెంట్ చేసిండు. సో ఏం చేంజ్ చేస్తే మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారో అదైతే కామెంట్ చేయండి. నేను వ్లాగ్స్లో చేంజ్ చేయడానికి ట్రై చేస్తా. మీరు ఈ వీడియో పైన ఇచ్చే ప్రతి సజెషన్ని కన్సిడర్ చేస్తా, కంపల్సరీ దాని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఒక సజెషన్ మన వ్లాగ్స్ ఛానల్ కోసం. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.